టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ సహా వ్యవస్థాపకుడు చైర్మన్ లారీ ఎలిసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన $377 బిలియన్ అంటే దాదాపు 30 లక్షల కోట్ల తన సంపదలో 95% దానం చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం కార్యరూపం దాల్చితే ఆధునిక చరిత్రలో అతిపెద్ద ప్రైవేట్ సంపద బదిలీలలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచ కుబేర్ల జాబితాలో ఎలిసన్ 2వ స్థానంలో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అనూహ్య వృద్ధి కారణంగా 2025లో ఒరాకిల్ షేర్ల విలువ భారీగా పెరిగింది. ఒరాకిల్లో 41% వాటా ఉన్న ఎలిసన్ సంపద కూడా అమాంతం పెరిగింది. అదనంగా టెస్లాలో కూడా ఆయనకు గణనీయమైన వాటాలున్నాయి. 2010లో గివింగ్ ప్లెడ్జ్పై సంతకం చేసిన ఎలిసన్ సంప్రదాయ స్వచ్ఛంద సంస్థలకు బదులు తన సొంత సంస్థల ద్వారా దాతృత్వం చేయాలని నిశ్చయించారు. ఈ లక్ష్యంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంద్రంగా ఎలిసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించారు. ఈ సంస్థ క్యాన్సర్ పరిశోధన, వాతావరణ మార్పులు, ఆహార భద్రత, AI ఆవిష్కరణలపై దృష్టి సారిస్తుంది. ఆక్స్ఫర్డ్లో $1.3 బిలియన్ వ్యయంతో నిర్మితమవుతున్న క్యాంపస్ 2027 నాటికి ప్రారంభం కానుంది. ఎలిసన్ తన ప్రతిజ్ఞను నెరవేరిస్తే శాస్త్ర, మానవతా రంగాలకు అందే నిధుల స్వరూపం మారిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.